I'm going to casually mention to you something that's very scary indeed and tell you what the alien agenda is. And it's going to sound very familiar. The alien agenda is the complete takeover of this planet, the killing off of 5, 6 to 7/8 of the world's population by the year 2029. Are aliens real? They're real. హాయ్ ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతిశ్రేష్టమైన శుభనామంలో అందరికీ నిండు శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. మీరందరూ బాగున్నారని ఆశపడుతున్నాము. మీ అందరి నిమిత్తమై మా యొక్క అనుదిన ప్రార్థనలో తప్పకుండా మరవకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయితే ఈ రోజున ఒక విషయాన్ని మీ అందరికీ కూడా తప్పకుండా ఖచ్చితంగా తెలియజేయవలసిన అవసరత ఉన్నది కనుక తప్పకుండా ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి మీ ఊరికైతే రావడానికి నేను ఇష్టపడ్డాను. నేను ఇన్ని సంవత్సరాల్లో లేనటువంటి విషయాన్ని కొంచెం పర్టికులర్గా కొంచెం ఫోకస్డ్గా ఒక 1.5 year నుంచి మాత్రం ఈ విషయాన్ని ఎక్కువ మాట్లాడుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే ఏమీ కాదు కానీ ఏలియన్ ఇన్వేజన్ అనేటువంటిది జరుగుతుందని. ఏలియన్స్ అనేటువంటివి మరి ఏంటో కాదు కానీ అవి దురాత్మలని. వీటి గురించి చాలాసార్లు నేను స్పందించే ప్రయత్నం చేశాను. కొంతమందికి అవి పిచ్చోళ్ళ యొక్క మాటల వల్లే అనిపించాయి. ఇది వాక్యానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో మాట్లాడుతున్నానని కూడా అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఎప్పటివరకు కూడా నన్ను బట్టి నేను అతిశయించుకొని నేను మాట్లాడట్లేదు. కానీ నేను పొందుకున్నటువంటి దైవ దర్శనం మీద ఉన్నటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఇప్పటివరకు దేవుడు చూపించినటువంటి ప్రతి విషయం కూడా తోచా తప్పిపోకుండా నెరవేరినటువంటి కారణమును బట్టి తప్పకుండా ఇది నెరవేరేటువంటి కాలానికే మనం వచ్చేసి ఉన్నామని, ఖచ్చితంగా దేవుడు చూపించినటువంటి దర్శనమే ఉన్నదని నేను గట్టిగా నమ్ముతా ఉన్నానండి. అది ఏంటో కాదు కానీ అవి నెఫీలియల్ యొక్క ఆత్మలో, అపవిత్రమైనటువంటి ఆత్మలో, అన్క్లీన్ స్పిరిట్స్, అవి పడద్రోయబడినటువంటి దేవదూతలో ఈ విధమైనటువంటి పరిస్థితులను తీసుకుని వచ్చిందనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేశాను. అయితే కొంతమంది క్రైస్తువుల్లో కొంతమంది ఒక పాస్టర్ అయితే నవ్వుతూ మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఆయన చేసుకుని వచ్చారు. వాళ్ళ గురించి నేను ఏమి స్పందించాలనేది నా ఉద్దేశం కాదు. కానీ నా యొక్క దర్శనము, నా యొక్క ఈ మాటలో ఎలాగైతే కొంతమంది కొట్టుపాడేస్తున్నారో, ఎలాగైతే ఇవి కరెక్ట్ కాదండి అని చెప్పి పిచ్చోడు మాటల్లో ఉన్నాయండి అన్నట్టుగా కొంతమంది నవ్వుకున్నారో, ఇదే విధంగా నాలా చెప్పినటువంటి ఒక వ్యక్తి యొక్క మాటలను బట్టి ఒకనొక సమయంలో కొంతమంది నవ్వుకున్నారంటండి. ఆ వ్యక్తి ఒక సహజమైనటువంటి, ఒక సాధారణమైనటువంటి, ఒక చిన్న వ్యక్తి అయితే కూడా కాదు కానీ చాలా పేరుగాంచినటువంటి ఒక శాస్త్రవేత్త. ఆయన ఒక జియాలజిస్ట్ అయిన, అన్నిటికీ మించి చాలా టనల్స్లో, చాలా అండర్ గ్రౌండ్ బేసెస్లో, కొంతమంది చెప్తారు ఏరియా 51లో కూడా పనిచేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త అని కూడా చెప్తూ ఉంటారు. ఆయన పేరు పిల్ స్కైడర్ అని చెప్పి ఆయన ఒక మంచి వ్యక్తిగా కొనసాగారు. అలాగే మంచి శాస్త్రవేత్తగా కూడా ఆయన పనిచేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఒకనొక సందర్భంలో ఏలియన్స్ అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి విషయం తెలియపరిచారు. ఆయన ఏదో చిన్నప్పుడు లేకపోతే 100 సంవత్సరాల క్రితమో మాట్లాడిన వ్యక్తి ఏం కాదు. కానీ 1990 అంటే సుమారుగా నాకు తెలిసి 1990 అంటే 36 years సుమారుగా అవుతూ ఉంది. అంటే ఈ 36 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి, ఆయన పేరు పిల్ స్కైడర్ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఏలియన్స్ గురించి ఒక లెక్చర్ అనేటువంటిది ఇచ్చారండి. ఆయన ఒక ప్రభుత్వ జువాలజిస్ట్. ఆయన ప్రైవేట్గా పనిచేసినటువంటి జువాలజిస్ట్ కాదు కానీ చాలా సీక్రెట్ అండర్ గ్రౌండ్ బేసెస్లో ఆయన పనిచేశాడు. అలాగే ఆయన న్యూ మెక్సికో అనేటువంటి ప్రాంతంలో కూడా ఈ అండర్ గ్రౌండ్ బేసెస్లో పనిచేస్తున్నటువంటి ఒక సమయంలో డైరెక్ట్గానే ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్ అనేటువంటిది ఈయనకి ఎదురుపడినట్టుగా, దాని యొక్క దాడిలో ఈ ఛాతి భాగం అంతా కూడా పైనుంచి కింద వరకు కూడా చీరిపోయినట్టుగా కూడా బహిరంగంగా ఆ విజువల్స్ అన్నీ కూడా అవి నన్ను దాడి చేసేవి. అవి చాలా మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్. అవి చాలా ఈజీగా నన్ను ఒక బ్రెడ్ లాగైతే 2 ముక్కలుగా మనం చేసేస్తాం, ఆ విధంగా నా రిబ్ని 2 ముక్కలుగా చేసేసింది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్ అనేటువంటిది. కావాలంటే చూడండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్టిచెస్ అన్నీ కూడా, ఇక్కడ కనబడినటువంటి గాయం అంతా కూడా ఆయన చూపిస్తూ మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, ఆయన సీక్రెట్గా పనిచేస్తున్నటువంటి తరుణంలో ఆయన కొన్ని విషయాలు బయట పెట్టారండి. ఏమనంటే ఇప్పుడు 2029 కల్లా 2029 కల్లా ఏలియన్స్ అనేటువంటివి భూమిని ఆక్రమించుకుంటాయని, మనుషుల కంటే కూడా అత్యధికమైనటువంటి పాపులేషన్ అవి కలిగి ఉన్నాయని, అవి మోస్ట్ డామినేటింగ్ బీయింగ్స్గా అవి వాటంతటా అవి కనుపరుచుకునేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి వ్యక్తి ఆ రోజుల్లో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, ఏరియా 51లో
పనిచేసేటువంటి ఇతర వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ ఏమన్నారంటే ఈయన ఒక పెద్ద లయర్, ఈయన ఒక అబద్ధికుడు, లేని మాటను పుట్టిస్తూ అనేక మందిని భయాందోళన గురి చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని చెప్పి ఈయన మాటలన్నిటినీ కూడా కొట్టివేయడంతో పాటుగా ఈయన్ని పూర్తిగా కొన్ని గ్రూప్స్ నుంచి, కొన్ని సిబ్బందుల నుంచి, కొన్ని కార్యక్రమాల నుంచి కూడా ఆయన్ని ఎలిమినేట్ చేసేసారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఈయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చిందండి. ఆయన సూసైడ్ చేసేసుకున్నాడో అందువల్ల ఆయన చనిపోయాడు అనేటువంటి మాట కూడా కొన్ని కాన్స్పిరసీస్ అయితే మాత్రం ఉన్నాయి. అయితే వాస్తవానికి చాలామంది మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే అదేం సూసైడ్ కాదండి. ఎప్పుడైతే ఈ సీక్రెట్ని బయటికి ఆయన రివీల్ చేశాడో, ఈయన ఎవరికి కూడా తెలియదు, ఎవరికి కూడా ఇప్పుడప్పుడే తెలియకూడదు అనేటువంటి విషయాన్ని ఎప్పటి వరకు ఎలాగైతే దాచి కాచి కాపాడే ప్రయత్నం చేసామో, ఈయన ఉన్నపాటిగా అవి ఉన్నాయని రివీల్ చేసినటువంటి కారణాన్ని బట్టి కూడా, ఈయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అనేటువంటి కారణాన్ని బట్టి కూడా, ఈయన దగ్గర చాలా సీక్రెట్ న్యూస్లు, సీక్రెట్గా జరిగినటువంటి ఎన్నో విషయాలు కూడా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి ఖచ్చితంగా ఏదో ఒక రోజున పాస్ చేసేస్తాడు. ఈయన దగ్గర కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి కనుక ఇవి ఖచ్చితంగా బయటికి రివీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కారణంతో కూడా చంపేశారు అనేటువంటి వార్తలు కూడా తిరుగుతూ ఉంటాయి. కానీ ఆయన అనుమానాస్పదంగానే మృతి చెందాడు అనేటువంటి వాదన మాత్రం చాలా గట్టిగా వినబడతా ఉంటుందండి. అయితే ఇప్పుడున్నటువంటి వ్యక్తులకి ఇవి తెలియదా అంటే నేను ఎప్పుడు కూడా ఒప్పుకోను దాన్ని. చాలా మందికి తెలుసండి అవి ఉన్నాయి అనేటువంటిది 100% నిజం. అంటే బైబిల్లో రాయబడలేదు కనుక మనం మాట్లాడకూడదు అనేటువంటి వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. పెద్ద మోసం అనేటువంటి జరుగుతుందని బైబిల్లో రాయబడింది. ఆకాశమందు సూచనలు మీకు కనబడతాయి అనేటువంటి మాట రాయబడింది. ప్రకటన గ్రంథంలో కప్పల వంటి 3 అపవిత్రమైన ఆత్మలు వారి యొక్క మాట బయటకు వెళ్ళుట, రాజులను పోగు చేయుట, ఇదంతా కూడా కనబడుతుంటే, రాజులు అంటే హ్యూమన్ కింగ్స్ గురించి అక్కడ మాట్లాడట్లేదు, కానీ వీటిలో కూడా చాలా ప్రత్యేకమైన సెక్టార్స్ ఉంటాయి, ప్రత్యేకమైన గ్రూప్స్ ఉంటాయి. వీటికి కూడా దేవదూతల్లో దురాత్మల్లో నాయకులు ఉండరంటారా? దేవదూతల్లో ఎలాగైతే గ్రేడ్స్ ఉన్నాయో, పడద్రోయబడిన దేవదూతల్లో గ్రేడ్స్ ఉంటాయి, దురాత్మల్లో కూడా రకరకాలైనటువంటి సమూహాలు, రకరకాలైనటువంటి గ్రేడ్స్ అనేటువంటి ఉంటాయి. వాటిలో పైన ఉన్నటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇవి సేకరిస్తాయి అర్మగిద్దు అనేటువంటి ప్రాంతంలో జరిగేటువంటి యుద్ధానికి అనేటువంటి విషయం కూడా మనకి ప్రకటన గ్రంథంలో కనబడుతూ ఉంది. అయితే ఈ విషయం నా ఒక్కడికే తెలుసు, లేదంటే ఈ పిల్లి గారికి మాత్రమే తెలుసు అనట్లేదు, కానీ ప్రపంచంలో పేరుగాంచినటువంటి చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులందరికీ కూడా తెలుసు. అయితే అది ఈ సమయంలో రివీల్ చేసేటువంటి విషయం కాదు కనుక అది చాలా వరకు సీక్రెట్గా మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏదో ఒక చోట వాటి యొక్క ఆనవాళ్ళు, వాటి యొక్క గుర్తులు, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు, పబ్లిక్ చూసినటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు బయటికి వచ్చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వీటి యొక్క సైట్స్ కనబడతా ఉన్నాయి. యూఎఫ్ఓ సైటింగ్స్ అనేటువంటిది ఎక్కువ కనబడుతున్నటువంటి ఈ తరుణంలో ప్రభుత్వ నాయకులు కూడా ఇది ఇంకా ఎక్కువగా దాచిపెట్టడానికి కూడా అవకాశం లేదనుకున్నారో ఏంటో తెలియదు, కానీ ట్రంప్ కూడా రీసెంట్గా రివీల్ చేశాడు ఒక ఇంటర్వ్యూలో, అవి ఉన్నాయి, నాకు తెలిసినటువంటి బాగా పేరుగాంచినటువంటి నా సన్నిహితుల్లో ఉన్నటువంటి ఒక 5 మోస్ట్ గెయిన్డ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పైలట్స్ని కూడా నేను అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అవి ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ట్రంప్ గారు బహిరంగంగానే ఇంటర్వ్యూలో ఒప్పుకునే ప్రయత్నం చేశారు. మిగిలినటువంటి నాయకులు కూడా ఇంచుమించుగా అదే విషయాన్ని వెల్లడించే ప్రయత్నం చేశారు. అయితే రీసెంట్గా నిన్నటి కాల సమయంలో ఒబామా గారు ఉన్నారు కదండి, బరాక్ ఒబామా గారు ఉన్నారు కదా, ఈ వ్యక్తి ఒక ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు, డూ యూ బిలీవ్ ఇన్ ఏలియన్స్ అని అంటే, యా ఐ బిలీవ్ ఇన్ ఏలియన్స్ అని చెప్పి, అయితే అవి ఉన్నాయి అనేది మాత్రం నిజం, నేను నమ్ముతున్నాను, కానీ అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు. ఏరియా 51లో కూడా, ఈ బేసెస్లో కూడా, అండర్ గ్రౌండ్స్లో కూడా ఇవి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేను అంతగా నమ్మట్లేదు, కానీ అవి ఉండడం అయితే మాత్రం నిజమండి. డూ యూ బిలీవ్ ఇన్ ఏలియన్స్ అంటే, యా ఐ బిలీవ్ ఇన్ దాట్ అని చెప్పి చాలా క్లియర్గా ఒబామా గారు కూడా అనడం చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. అలాగే ఫ్యూ డేస్ బ్యాక్ కూడా ట్రంప్ గారు చాలా క్లియర్గా మేము యూఎఫ్ఓ డిస్క్లోజర్ అనేటువంటిది చేయబోతున్నాం, ఇంక దీని మీద పూర్తిగా వివరణ అనేటువంటిది ఇచ్చేయబోతున్నాం, దీని మీద చాలా పరిశీలన చేసి చాలా ఆలోచించి ప్రజలకు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని కూడా అతి త్వరలో చెప్పబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ట్రంప్ గారు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఒబామా గారు చెప్పడం అనేటువంటిది మాత్రం చాలా ఆశ్చర్యం అండి. కానీ ఇదంతా జరుగుతున్నప్పుడు, ఇదంతా చూస్తున్నప్పుడు మీకు తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, అయితే కొంతమంది నమ్మకాలు కూడా ఉన్నాయి, కొన్ని రకాలైన డాక్ట్రిన్స్, కొన్ని రకాలైనటువంటి నమ్మకాలు ఏంటంటే, ప్రాజెక్ట్ బ్లూ బీమ్ అనేటువంటిది కూడా ఒక ప్రాజెక్ట్ అని, అంటే ర్యాప్చర్ జరిగినప్పుడు ఇది ఏలియన్స్ చేసినటువంటి పని అనేటువంటి ఉద్దేశంతో
ప్రభుత్వ అధికారులు అందరూ కూడా చేస్తారు అనేటువంటి కార్యక్రమం అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అండ్ ఏలియన్స్ లేవు కానీ ఉన్నాయి అన్నట్టుగా క్రియేట్ చేస్తారు. ఆకాశంలో నుండి రకరకాలైన సూచనలు చూపించే ప్రయత్నం, అలాగే రకరకాలైన క్రాఫ్ట్స్ని చూపించే ప్రయత్నం, చాలా రకాలైనటువంటి లైట్స్ను కూడా వాళ్ళు తయారు చేసినటువంటి కారణాన్ని బట్టి చాలామంది ఆ విధంగా వాటి మీద నమ్మే అవకాశం కల్పిస్తారని అన్నారు. కానీ వాస్తవానికి వాళ్ళు కూడా ప్రాజెక్ట్ బ్లూ కూడా వాళ్ళు నమ్మరు, ఏలియన్ అనేటువంటి దాన్ని నమ్మరు. కానీ 100% ఉన్నాయి, అవి ఖచ్చితంగా వస్తాయి. బైబిల్లో స్పష్టంగా ఒక దాని గురించి రాయలేనంత మాత్రం లేదని కాదండి. నేను చాలా క్లియర్గా ఇది చాలాసార్లు తెలియజేశాను. చాలా రకాలైనటువంటి యానిమల్స్ ప్రస్తావన బైబిల్ గ్రంథంలో లేదు అన్నంత మాత్రం లేవనా? లేదు కదా. స్క్వరల్ ఉంది అంటే ఉడత అనేటువంటిది ఉంది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉడత యొక్క ప్రస్తావన ఎక్కడ కూడా లేదు అంటే అది లేదంటారా? లేదని అంటారా? అంటే బైబిల్ గ్రంథంలో ఇప్పుడు కనబడేటువంటి గ్రహాలన్నిటి పేరు గురించి కూడా ఎక్కడైనా రాయబడిందా? లేదు కదా. ఇప్పుడు ఎన్ని రకాలైనటువంటి గ్రహాలు ఉన్నాయో ఇప్పుడు అన్నిటికీ కూడా శాస్త్రీయంగా బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడలేనంత మాత్రం అది లేదంటారా? కాదు కదా. ప్యారెట్ అనేటువంటిది ఇప్పటికి కూడా మనందరికీ కళ్ళ కట్టేట్టుగా తిరుగుతున్నటువంటి పక్షిలో ఒక రకమైన పక్షి జాతి. దాని ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రాయించే ప్రయత్నం దేవుడు చేయలేదు అన్నంత మాత్రాన ఇప్పుడు ప్యారెట్ అనేటువంటిది లేదంటారా? ఒకసారి ఆలోచించేయండి. లెవియాథాన్ అనేటువంటి దాని గురించి రాయబడింది. ఇప్పటి వరకు మనిషి ఒక్కడు కూడా చూసింది లేదు అన్నంత మాత్రం చూడలేదు కనుక, మనిషి ఇప్పటి వరకు దాన్ని చూసే అవకాశం లేదు కనుక ఇప్పుడు అది లేదు, రాయబడలేదు అని అనడానికి అవకాశం ఉందంటారా? లెఫీలియన్ అనేటువంటి వాటివి ఉన్నవే. ఇప్పటి వరకు మనం కొంతమంది చూసారంటారు, కొంతమంది చూడలేదంటారు. ఇప్పుడు చూడలేదనేటువంటి వాదన పట్టుకుని ఇప్పుడు అసలు నెఫీలియన్లు అనేటువంటివి లేవు అనడానికి వీలు లేదు కదా. బైబిల్లో రాయబడింది కదా. మరి కనబడలేదన్నంత మాత్రాన బైబిల్ అబద్ధం చెప్తుందనా? కాదు కదా. నేను మళ్ళీ చెప్తున్నానండి, టు బి ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్, జెన్యూన్లీ ఐఎమ్ స్పీకింగ్, హార్ట్ఫుల్లీ ఐఎమ్ స్పీకింగ్ దట్ నేను చూసినటువంటి ఆ విజన్ ఖచ్చితంగా నెరవేరేటువంటి దినాలు దగ్గర పడ్డాయి. దేవుడు నాకు బాల్య దినముల యందు చూపించినటువంటి దర్శనం నెరవేరేటువంటి కాలం చాలా దగ్గరలో ఉందండి. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఇవి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళంతటికి వాళ్ళే బయట పెడుతున్నారు అనేటువంటి దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? పబ్లిక్గా అన్ని సెక్టార్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా పేరుగాంచిన వాళ్ళందరూ కూడా పబ్లిక్గా దీని గురించి రివీల్ చేసేటువంటి కాలం సమీపించింది అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాను. అసలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? దీనివల్ల నాకేం కలిసి వస్తుంది అంటే నాకేం కలిసి రాదండి. ఇప్పుడు అవి లేవని కానీ ప్రపంచం డిక్లేర్ చేసింది అనుకోండి, నేను ఒక అబద్ధ బాధకుడిగానే మిగిలిపోతాను. అంత రిస్క్ నేను ఎందుకు చేయవలసి వస్తుంది? ఇప్పుడు అవి ఉన్నాయని కానీ రివీల్ చేసింది అనుకోండి, నాకేమన్నా కోట్లు ఆస్తి ఏమన్నా వస్తుందా? నాకేమన్నా పెద్ద కిరీటం అనేటువంటిది ఏమన్నా పెడతారా? కాదు కదా. మరి ఎందుకు చెప్తున్నాను అంటే కేవలం అపవాది తీసుకుని వచ్చేటువంటి మోసపు కార్యము నుండి, మోసపు కుయుక్తి నుండి చాలా మందిని తప్పించడానికి, చాలా మందికి కనువిప్పు కలిగి చేసేటువంటి రీతిలో నా మాటలు ఉంటాయి ఒకనొక రోజున అనేటువంటి ఉద్దేశంతో నా యొక్క తాపత్రయం, నా యొక్క ప్రయత్నమే తప్ప ఇంకొక రకమైనటువంటి ఆలోచన ఎంత మాత్రం కూడా లేదండి. నేను గొప్ప ఉండను కూడా ఏ రోజు కూడా చెప్పుకోలేదండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరికంటే చిన్నవాడిని, అందరికంటే కూడా ఏ విషయంలో కూడా సరిపోని వాడిని, నన్ను నేను తగ్గించుకుంటూనే మాట్లాడతాను. అయితే నాకు దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి పొందుకున్న వరములలో ఒక మంచి వరం ఏదన్నా ఉందంటే దర్శన వరం. ఎప్పటి వరకు కనబడినటువంటి, చూపినటువంటి, నేను చూసినటువంటి అన్నీ కూడా నెరవేరుతూనే వచ్చాయి. ఈ రోజు వరకు దేవుడు చూపించింది ఏది కూడా నెరవేరకపోలేదు. అలాగని చెప్పి నేను ఏమీ పెద్ద ప్రవక్తను అనట్లేదు, నేను పెద్ద ప్రాఫెసీస్ చేశానని కూడా ఎప్పుడు అనట్లేదు, నేను ఇది ప్రాఫెసీ అని కూడా అనట్లేదు కదా. ఉన్నది ఉన్నట్టుగా నాకు కనబడింది పంచుకుంటున్నాను. ఏలియన్స్ అనేటువంటివి ఉన్నవే, అవి రాబోయేటువంటి కాలం సమీపించింది. అయితే మాకు లాభం ఏంటయ్యా? అవి ఉంటాయి ఏంటి, లేకపోతే ఏంటి అంటే చాలా లాభం ఉందండి. ఎంత లాభం ఉందో మీకు ఇప్పుడు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, నేను ప్రీ ట్రిబ్ని నమ్మేటువంటి వ్యక్తినండి. అంటే సంఘం శ్రమలకు ముందుగానే ఎత్తబడుతుంది అని నమ్మేటువంటి విశ్వాసంలో ఉన్న వ్యక్తిని. కొంతమంది మిడ్ ట్రిబ్ని నమ్ముతూ ఉంటారు, అంటే సంఘం శ్రమకాలం మధ్యలో ఎత్తబడుతుంది నమ్మేవాళ్ళు. కొంతమంది పోస్ట్ ట్రిబ్ని నమ్ముతారు, అంటే శ్రమకాలం అనంతరం సంఘం ఎత్తబడుతుంది. అంటే 3 రకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. కానీ నేను ఎక్కువగా నమ్మేటువంటిది, నా యొక్క అభిప్రాయం మాత్రం ప్రీ ట్రిబ్ అండి. 100% శ్రమలకు ముందుగానే తన ప్రియ సంఘాన్ని కొనిపోతాడని అనే విశ్వాసంతో నేను చాలా సార్లు ఈ విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాను. అయితే జరిగేటువంటిది ఏంటంటే, సంఘాన్ని దేవుడు కొనుపోయేటువంటి సమయానికి ముందుగానే ప్రపంచం అంతటికీ కూడా ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి ఒక బలమైన నమ్మకం, బలమైనటువంటి అభిప్రాయంలోకి సాతాను నడిపిస్తాడు. ఎందుకు నడిపించవలసి వస్తుంది? దానివల్ల వాడికి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటో కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత కదండి, సంఘం ఎత్తబడే దానికంటే కూడా ముందుగానే ప్రపంచం అంతా కూడా ఒక నమ్మకం మీదకి వచ్చేసింది, ఒక అభిప్రాయం మీదకి వచ్చేసింది. ఏంటంటే, అవును ఏలియన్స్ ఉన్నాయి, డైరెక్ట్గా ఆధారాలు చూపించి మాట్లాడుతున్నారు, మా కళ్ళతో కూడా మేము డైరెక్ట్గా చూసాం కనుక ఇవి లేవు అనడానికి వీలు లేదు, 100% ఉన్నాయి అనే అభిప్రాయానికి ప్రపంచం అంతా కూడా వచ్చేస్తుంది. ఈ అభిప్రాయంలోకి ఎప్పుడైతే వచ్చేసి ఏలియన్స్ ఉన్నాయి అనేటువంటి అపారమైన నమ్మకంలోకి వీరందరూ కూడా వెళ్ళిపోతారో, ఆ సమయంలోనే శ్రమలకు ముందు క్రీస్తు విరోధి యొక్క
పరిపాలనకు ముందుగానే, శ్రమలకు ముందుగానే సంఘాన్ని దేవుడు కొనిపోతాడు. ఒకళ్ళనిద్దరిని, 10 మందిని, 100 మందిని, 1000 మందిని, 1,00,000 మందిని కనబడకుండా పోయారు అనుకోండి, ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. అసలు పెద్దగా దాని గురించి ఆలోచించవలసిన విషయం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజులో, ఒక రోజులో కొన్ని లక్షల మంది చచ్చిపోతూ ఉంటారు. కానీ అలా కాదు కదండి, సుమారుగా కొన్ని కోట్ల మంది, నా యొక్క క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా ఒక 300 కోట్ల మంది ఉన్నపాటిగా మాయమైపోతాయి. ఒక్కసారి అదృశ్యం అయిపోతే ప్రపంచం పడేటువంటి వేదన, వాళ్ళ యొక్క మానసిక స్థితి, వాళ్ళు పడే ఆందోళన ఎంత భయంకరమైన రీతిలో ఉంటుందో మీ ఆలోచనకు వదిలేస్తున్నాను. ర్యాప్చర్ అనేటువంటిది కనురెప్పపాటులో జరిగేది. మనకంటే ముందుగా నిద్రించినటువంటి వాళ్ళందరినీ కూడా సమాధుల్లో నుంచి ఎత్తబడతాయి, దేవుణ్ణి ఎదుర్కొంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఆత్మలు దేవుడి నుంచి దిగి సమాధుల్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో నుంచి మహిమ శరీరాలుగా మారి అవి ఇలా కొనుపోబడతా ఉంటాయో, బ్రతుకున్నటువంటి మనం వీరి అనంతరం మనం కూడా ఉన్నపాటిగానే ఈ మట్టి శరీరం కాస్త మహిమ శరీరంగా మారి ఇద్దరం కలిసి, బ్రతుకున్న వాళ్ళు మనకంటే ముందుగా నిద్రించిన వాళ్ళు ఇద్దరు కలిసి ఒక్కసారిగా కన్నురెప్పపాటులో అదృశ్యమైపోతారు. అంటే దేవుని దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆకాశ మధ్యంలోకి వచ్చి అయిపోతారు కనుక ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన ఈ కార్యక్రమం అంతా కూడా ఫ్యూ సెకండ్స్లో, మ్యాక్సిమం 1 to 10 సెకండ్స్లో, 1 to 7 సెకండ్స్లో అయిపోద్ది. అంటే డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తి, మారు మనసు పొందుకున్నటువంటి క్రైస్తవుడు అనుకోండి, ఆ డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తి ఒక్కసారిగా అదృశ్యం అయిపోతారు. యాక్సిడెంట్లు అవుతాయి, ఎన్నో ఫ్లైట్లు అన్నీ కూలిపోతాయి, భయంకరమైనటువంటి రీతిలో ట్రైన్ యాక్సిడెంట్లు జరుగుతాయి, కార్ యాక్సిడెంట్లు జరుగుతాయి, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు అనేటువంటిది కనబడుతుంది. అంటే ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఒక్కసారిగా అదృశ్యం అయిపోవడం అనేటువంటిది చిన్న విషయం కాదు. ఎందుకంటే కళ్ళతో చూసినప్పుడు సాక్ష్యం చెప్తారు, లేదు 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 మా కళ్ళ ముందే ఒక మనిషి అలాగా మాయమైపోవడం మేము చూసాం, అదృశ్యం అయిపోవడం మేము చూసాం, ఉన్నపాటిగా వ్యక్తి కనబడకపోవడం మేము చూసాం, మా కళ్ళతో మేము చూసాం. ఇదేదో ఒక టెక్నాలజీ లేకపోతే ఏదో ఒక శక్తో ఏదో చేసిన పనే, మేము చూసాం అనేటువంటి సాక్ష్యాన్ని కూడా విడవబడిన వాళ్ళు అనేక మంది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇదంతటిని కూడా ఆధారం చేసుకున్నటువంటి ఈ అపవాది క్రీస్తు విరోధి చేసే పని ఏంటంటే, ఏం కంగారు పడకండి, అదేంటో కాదు కానీ ఏలియన్స్ వీళ్ళందరినీ కూడా ఎత్తుకుని వెళ్ళిపోయాయి, వీళ్ళందరినీ కూడా మాయం చేసేసినాయి, అవి అపహరించుకొని వెళ్ళిపోయి అనేటువంటి మాట ప్రజలందరూ నమ్మునట్లుగా ఈ వ్యక్తి మోసం చేస్తాడు. ఎందుకంటే అప్పటికే విడవబడేటువంటి అనేక మంది ఇలాగ సంఘం ఎత్తబడుతుందని, అదృశ్యం అయిపోతారనే మాట బైబిల్లో రాయబడి ఉంది కదా. కాబట్టి బైబిల్ దేవుని యందు విశ్వాసం చూపడం అనేటువంటిది మొదలయ్యేటువంటి ఆదిమ క్షణంలోనే, స్టార్టింగ్ మినిట్లోనే ఈ మోసంతో వీళ్ళందరినీ కూడా దారి తప్పిస్తాడు. ఏమనంటే ఏలియన్స్ వచ్చి ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయినారా, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఇవన్నీ కూడా వాడి యొక్క మాటకు లోబడే కదా. ప్రకటన గ్రంథం ప్రకారం చూస్తే క్రీస్తు విరోధ నాట నుండి, అబద్ధ ప్రవక్త నాట నుండి 3 కప్పల వంటి అపవిత్రాత్మ బయటికి వెళ్ళడం అనేటువంటిది చూశాడు యోహాను. అంటే నోట్లో నుంచి వస్తాయని కాదు కానీ వీరిద్దరి యొక్క మాట అధికారానికి లోబడతాయి. కాబట్టి అవి తర్వాత ఈ సంఘం ఎత్తబడిన తర్వాత ఇలాగే వీళ్ళందరూ కూడా మోసం చేసిన తర్వాత కూడా ఏలియన్స్ వాటి క్రాఫ్ట్స్ అన్నిటి మీద కూడా వీడు అధికారం కలిగి ఉండడం, వీడు చెప్పినట్టుగా అవి చేయడం, వీడు చెప్పితే ఆగిపోవడం, ఇవన్నీ చేసినప్పుడు ఈ వ్యక్తి యొక్క మాటని అందరూ కూడా నమ్ముతారు. అయితే అప్పటి వరకు ఎంతో కొంత విశ్వాసం దేవుని మీద కలుగుతున్నటువంటి వ్యక్తులు కూడా దారి తప్పిపోతారు. అలా దారి తప్పిపోయేటువంటి వ్యక్తులకు ఉపయోగపడే మాట్లాడండి. ఒక మాట చెప్తున్నాను, ఏదో ఒక రోజున మాత్రం సంఘం ఎత్తబడేటువంటి సమయం ఆసనమైంది. కన్నురెప్పపాటున దొంగవలే వచ్చి వెళ్ళిపోతాను అంటాడు ఆయన. దొరలా వచ్చేటువంటి రాకడ కూడా ఉందండి. రహస్య రాకడ, సంఘం ఎత్తుకుని పోవట. బహిరంగ రాకడ అనేటువంటిది రాజ్యం చేయడం కొరకే భూలోకానికి వచ్చుట, మనందరిని వెంట పెట్టుకుని వస్తాడు. అయితే ఈ సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి చేసేటువంటి ఆ మోసంలో ఎవరో పడిపోకుండా ఉండడం కోసమే నా యొక్క ప్రయత్నం. అప్పుడు ఒకనొక రోజున పాస్టర్ హ్యామన్ అనేటువంటి వ్యక్తి చెప్పారు, ఇలా మాయమైపోయిన పరిస్థితి వచ్చినప్పుడు ఏలియన్స్ మీదకి ఈ నేరం అంతా కూడా మోపబడుతుందని, తప్పంతా కూడా వాటి మీదకి పంపించే ప్రయత్నాలు కొంతమంది చేస్తారు అని అన్నారు. కనుక ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ఎవరు కూడా వాడి యొక్క కుయుక్తికి, వాడి యొక్క మోసపు మాటలకి పడిపోకుండా ఉండడం కొరకే నా యొక్క ప్రయత్నం. మరి ఏం చేయాలి అప్పుడు? 100% అప్పటికైనా దేవుడు నిజమైన వాడిని, కేవలం బైబిల్ దేవుడు మాత్రమే సత్యవంతుడని, యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పటికైనా తెలుసుకోవాలని, మీరు ఎప్పుడైతే ఆ క్షణమందైనా సరే మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి మిమ్మల్ని హతసాక్షులుగా చంపేసే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా క్రీస్తు కొరకైతే మీరు నిలబడగలిగితే ఆ రోజుల్లో, అంతేగాని వాడి మాటను నమ్మి వాడు చెప్పినట్టుగా 666 ముద్ర వేయించుకోవడం, వాడి యొక్క అధికారానికి లోబడ్డం అన్నీ చేసుకుని పోతే నీ ఆత్మ నశించిపోద్దు. కానీ ఆ సమయంలో కూడా ఈ మాటలు గుర్తుపెట్టుకొని 100% యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిజమైన దేవుడు అనే విశ్వాసంతో వాడి యొక్క మోసపు ఆలోచనల నుంచి కానీ మీరు జాగ్రత్త పడి
మీరు నిలవబడగలిగితే ఖచ్చితంగా దేవుడు మీ ఆత్మల్ని ఆ సమయం ముందు కూడా రక్షిస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, సంఘం ఎత్తబడక ముందు ఎన్ని ఆత్మలు అయితే రక్షించబడ్డాయో, సంఘం ఎత్తబడిన తర్వాత చాలా ఆత్మలు రక్షణలోకి నడిపించబడతాయి. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని కూడా శ్రమకాలంలో తెలుసుకుంటారు. ఇది వాక్యం కూడా తెలియపరుస్తుంది. కాబట్టి మీకు అర్థం కావాల్సింది ఒకటే, ఏలియన్స్ అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి బహిరంగ వార్త ప్రభుత్వ అధికారులే పబ్లిక్లో రివీల్ చేసేటువంటి డేస్కి మనం వచ్చేసాం. అంటే ఆ డేస్కి మనం వచ్చేసాం అంటే మనం ఎంత దగ్గరగా ఉన్నామో క్రీస్తు విరోధి యొక్క రాకకి అర్థం చేసుకోండి. కాబట్టి అవి లేవు అనడం చాలా పెద్ద పదం అండి. 100% ఉన్నవండి. అవి అందరికీ కనబడతాయి. అందరూ చూసేటువంటి రోజులు కూడా చాలా సమీపంగా ఉన్నాయి. దర్శనం ఎక్కడ కూడా కొట్టివేయబడదు. నేను బలంగా నమ్ముతున్నాను. ఇప్పుడు తర్వాత రోజుల్లో కూడా నేను గట్టిగా నమ్మేది ఇదే. కాబట్టి ఒకవేళ ఆ సమయంలో కానీ ఎవరైనా విడవబడితే మాత్రం తప్పకుండా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటారని నేను ఒక చిన్న విజ్ఞాపన. కానీ ఆ పరిస్థితి వరకు ఉండకూడదు. ఖచ్చితంగా ప్రస్తుత ఈ సమాధానకరమైనటువంటి వీలు ఉన్నటువంటి అవకాశం ఉన్న కాలంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకొని రక్షణ కానీ మీరు పొందుకున్నట్టయితే ఆ శ్రమకాలంలో మీరు విడవబడే అవకాశం ఉండబోదని నా యొక్క గట్టి అభిప్రాయాన్ని, నమ్మకాన్ని మీ అందరూ కూడా వ్యక్తపరుస్తున్నాను. ఒబామా గారు తనంతట తానుగానే మాట్లాడిన మాట అవి ఉన్నాయని రివీల్ చేశారు. ట్రంప్ గారు కూడా దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా బయట పెట్టేటువంటి కాలం సమీపించింది. ఒకవేళ ఉన్నాయనేటువంటి విషయం కానీ బహిరంగంగా ప్రభుత్వ అధికారులు కానీ రివీల్ చేస్తే నా మాటలు మీ అందరికీ గుర్తొచ్చి, క్రీస్తుని ఎరగినటువంటి వ్యక్తులు కూడా నా మాటలు గుర్తు తెచ్చుకొని నేను మాట్లాడిన ప్రతి మాటను బట్టైనా సరే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి యందు ఒక విశ్వాసం కలిగి మీరు ముందుకు వెళ్తారనే నమ్మకంతో నేను ముందుకు వెళ్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఈ పిల్లి గారు చెప్పిన మాటలు అవి చాలా ఆశ్చర్యం వేస్తుంది అవి మాట్లాడినప్పుడు. కాబట్టి ఆ వీడియో అంతా కూడా ఇక పబ్లిష్ చేసే అవకాశం ఉంటే వాట్సాప్ కింద డిస్ప్లే అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మా వాళ్ళు ఫార్వర్డ్ చేయడం కానీ స్టేటస్లో పెట్టడం కానీ తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఇంకా అనేక విషయాలతో మీ అందరి ముందుకి రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.